కూడా మేడే శుభాకాంక్షలు, విప్లవాభినందనలు. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. మేడే మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత, నూతన ప్రజాస్వామిక విప్లవం ఏఐఎఫ్టియు జిందాబాద్. కామ్రేడ్స్, ఈరోజు 139వ మేడే సందర్భంగా పిఈ ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర మనం ఈ జెండాను ఆవిష్కరించుకున్నాం. ఇంతకుముందు కామ్రేడ్ సహదేవన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని చాలా స్పష్టంగా చెప్పింది. నిజానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా ముందుగా ఇబ్బందులకు గురి చేసేది కార్మికులని. వాస్తవానికి ఏ పోరాటమైనా విజయవంతం కావాలి అంటే అందులో కార్మికుల పాత్ర లేకుండా ఏ పోరాటం కూడా విజయవంతం కాదు. అందుకని కార్మికులను ముందుగా దెబ్బతీయడం అనేటువంటిది చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి గమనించినట్లయితే, మొత్తంగా కార్మికులకు ఏ ఏ బెనిఫిట్స్ అయితే ఉండాలో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి కార్మిక చట్టాలను కూడా అమలు కాకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటువంటిది, కాంట్రాక్ట్ లేబర్ అనేటువంటిది పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఏదో ఉడతాభక్తిగా మధ్యలో దళారులు ఉంటారు కొంతమంది వాళ్ళ కమిషన్లు తీసుకొని వీళ్ళకి రావాల్సినటువంటి జీతాలని కూడా వాళ్ళకు రానియకుండా చేసి వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ని కూడా వాళ్ళకు రాకుండా చేయటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అది కాంట్రాక్ట్ లేబర్కి జరుగుతున్నటువంటి తీవ్ర నష్టం. అది ఈ రకంగా విభజించు పాలించు అనేటువంటిది పాలకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం, ఆ పోరాటం పైన అణిచివేతను కొనసాగిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ మధ్యకాలంలో మొత్తం వందలాది మందిని పొట్టన పెట్టుకున్న తీరు, మొత్తం అడవినంతా కూడా పచ్చదనంగా ఉన్నటువంటి అడవిని రక్తంతో ఎర్రబడేలా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మన దేశ ప్రజలపైన మన దేశ పాలకులే యుద్ధం చేస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం కూడా. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నది ఏంటంటే, శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి మావోయిస్టులు ప్రకటించిన తర్వాత కూడా ఏకపక్షంగా కాల్పులు జరిపి మొత్తంగా మావోయిస్టులను, ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటున్న తీరు రాజ్యం చేస్తుంది. ఇది చాలా తప్పుడు విధానం అనేటువంటిది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకని కార్మికోద్యమం కూడా వాళ్ళని కోరుతున్నది ఏంటంటే, చర్చలకు వెంటనే కేంద్రం స్పందించి ముందుకొచ్చి చర్చలు జరపాలని, వాళ్ళు మావోయిస్టులు పెట్టుకున్నటువంటి లేఖకు స్పందించి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు సిద్ధపడాలని, దీనికి సంబంధించినటువంటివి ఏ విషయాల్ని ఎజెండాలోకి తేవాలనేది కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో ఆలోచించుకోవచ్చు. కానీ తక్షణంగా కాల్పులు వెంటనే ఆపాలని, అట్లనే అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనమంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ ఎక్కడో మాకు కష్టం వస్తే అందరు మాట్లాడాలి, కానీ ఎవరికే కష్టం వస్తే మాకేం సంబంధం లే అని అనుకోవద్దు. ఈ సమాజం నాది, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల నాకు బాధ్యత ఉంది, ఈ దేశం నాది, ఈ సమాజం నాది అని అనుకోవాలి ఎవరైనా. అందుకనే మనమంతా కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మనకు కష్టం వచ్చినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ దేశ మూలవాసులు ఆదివాసీ బిడ్డలకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఇప్పుడు అడవిని మనకు దక్కాలన్నా ఇంతకాలం వాళ్ళు కష్టపడి కాపాడుకున్నారు కనుకనే, ఆదివాసీలు కాపాడినారు కనుకనే ఇంతకాలం మనకు ఆ మాత్రమైన ఈ మేరకైనా ఇట్లా ఉంది అంటే గాలి పీల్చుకోవటం ఆదివాసీ బిడ్డల మూలంగానే. ఆదివాసీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనం స్పందించాలి. అట్లా వాళ్ళకు అండగా నిలబడి మావోయిస్టులు చేస్తున్నటువంటి ఆ పోరాటం కానీ, నక్సలైట్లు జరుపుతున్నటువంటి పోరాటానికి కూడా మనమంతా కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో
కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే కార్మిక వ్యతిరేక వైఖరి ఏదైతే ఉన్నదో ఆ వైఖరికి నిరసనగా మనమంతా కూడా పోరాటాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలుగుతాం. తప్పనిసరిగా ఆ దిశగా ఐక్యంగా ఉండి, అది విడివిడిగా కాదు, అందరము ఐకమత్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జెండాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఇంతకుముందే మాట్లాడినట్టుగా చికాగో నగరంలో ఎగిరినటువంటి ఎర్ర జెండా 139 సంవత్సరాలుగా అది సమున్నతంగా ఎగురుతూ ఆ జెండా కింద ఎన్నో పోరాటాలు, ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగుతున్నది. అందుకని ఈ జెండా కింద ఇంకా మనం అనేక పోరాటాలని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కామ్రేడ్స్ అందరికీ కూడా సవినయంగా కోరుతూ, అట్లనే మీకు ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. రేపు 12వ తేదీన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మీకు గౌరవాధ్యక్షురాలుగా ఉంటూనే అరుణోదయ 2 రాష్ట్రాలకు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి నా మాతృ సంస్థ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఆ సంఘానికి 50 ఏళ్ల సందర్భంగా ఒక సభను, ఒక స్ఫూర్తి సభను మే 12 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జరగబోతోంది. దానికి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తున్నారు. మీరంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఇంకా చాలామందికి కూడా చెప్పి అట్లా దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేడే మేడే నూతన ప్రజాస్వామిక విప్లవం. ఏఐఎఫ్టియు ఏఐఎఫ్టియు. జోహార్ కామ్రేడ్ విట్లన్న, జోహార్ కామ్రేడ్ మోత వెంకట్రావన్న, జోహార్ కామ్రేడ్ కుమార్ అన్న, జోహార్ కార్మిక రంగంలో అసువులు బాసిన మన వీరులకు. మేడే ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత.